ప్రియమైన వారు, ఈ సమయంలో ఉదయకాల సమయంలో చేరువచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుత్థాన దినమందు దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు, దేవునికి వందనములు, దేవునికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, చదవబడినటువంటి ఈ 3 వాక్య భాగాలు కొత్త నిబంధన గ్రంథంలో పత్రికా వాక్య భాగంలో సాతానును దాని క్రియలన్నిటినీ మనం ఎదిరించే వారముగా ఉండాలి. సాతానును ఎదిరించాలి అని అంటే సర్వాంగ కవచాన్ని మనము ధరించాలి అని పౌలు చెబుతా ఉన్నారు. సువార్త వాక్య భాగంలోనికి వచ్చేసరికి ఒక దాసుని కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళగానే నీ కుమారుడు స్వస్థత పొందుకుంటాడు అని యేసు ప్రభుల వారు అన్నప్పుడు ఆ అధికారి యేసు ప్రభు మాట నమ్మి వెళ్ళినప్పుడు నిజంగా దేవుడు చెప్పినట్లుగా ఆయన కుమారుణ్ణి దేవుడు స్వస్థపరిచినట్లుగా ఈ సువార్త వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలోనికి మనం వచ్చేసరికి యాకోబు ప్రార్థన మనం చూస్తాం. యాకోబు దేని కొరకు ప్రార్థన చేశాడు అని అంటే నన్ను దీవించు అనేటువంటి ఆ మాటను బట్టి యాకోబు ప్రార్థన చేశాడు. ప్రియమైన వారులారా, ఈ ప్రార్థన చేసేటప్పుడు యాకోబు యొక్క స్థితి ఏంటి, యాకోబు యొక్క పరిస్థితి ఏంటి అని మనం చూస్తే ఈ యాకోబుకు ఈ దీవెనల మీద, ఆశీర్వాదాల మీద చాలా మక్కువ, చాలా ఇష్టం. తనకు ఆశ ఏంటిది అంటే ఈ లోకంలో ఉన్న వారందరికంటే నేను దీవించబడాలి అనేటువంటి ఆశ యాకోబులో మనం చూస్తాం. ఇరువురు జనాంగము రిబ్కా కడుపులో ఉన్నప్పుడే వీరు ఇరువురు కూడా బయటికి రావటానికి లోపల పెరుగులాడుతూ ఉన్నారు. వాటిలో భాగంగానే మరి ఏశావు మొట్టమొదటిగా బయటికి వస్తారు. ఏశావు యొక్క మడమను పట్టుకొని యాకోబు కూడా బయటికి వస్తారు. యాకోబు బయటికి వచ్చినా కూడా యాకోబులో ఉన్నటువంటి ఆశ చావలేదు. ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు అవకాశము దొరుకుతుందా, ఎప్పుడు నేను ఆశీర్వదించబడాలా, దీవించబడాలి అనేటువంటి ఆశ యాకోబు పెరుగుతున్నటువంటి సమయంలో ఆ ఆశను కూడా పెంచుకుంటూ వచ్చారు. మరి ఒకరోజు ఏశావు అడవిలో వేటాడి అలిసిపోయి ఆకలితో ఇంటికి వచ్చినటువంటి ఏశావుతో మరి యాకోబు ఒక పూట చిక్కుడుకాయ కర్రీ పెట్టేసి జ్యేష్ఠత్వపు హక్కును తీసేసుకుంటారు. తండ్రిని మోసము చేసి, అన్నను మోసము చేసి ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ తీసుకొని అక్కడ నుంచి తన మామయ్య లాబాను ఇంటికి పారిపోతాడు. తర్వాత ప్రేమైన వారులారా, లాబాను 2 కుమార్తెలను లేయాను, రాహేలును ఇద్దరిని వివాహం చేసుకుంటారు. వారి దాసీలను 2 కూడా వివాహం చేసుకుంటారు. ఈ 4 ద్వారా దాదాపుగా 12 మంది సంతానాన్ని యాకోబు సంపాదించుకుంటారు, పొందుకుంటారు.
ఇప్పుడు యాకోబు పేదవాడు కాదు. 2 భార్యలు ఉన్నారు, 2 దాసీలు ఉన్నారు, 12 మంది కుమారులు సంతానం గోత్రాలుగా ఉన్నారు. విస్తారమైనటువంటి పశువులన్నిటిని కూడా సంపాదించుకున్నాడు యాకోబు. ఎక్కడి నుంచి అయితే పారిపోయాడు, ఎక్కడి నుంచి అయితే ప్రాణాలను చేత పట్టుకొని పారిపోయాడు, మరలా అక్కడికే వస్తా ఉన్నారు యాకోబు అందరూ కలిసి. యాకోబు ఏం చేశాడు అని అంటే, తన 2 భార్యలను, 2 దాసీలను, 12 మంది పిల్లలను, తను సంపాదించినవన్నీ ఆస్తిని అంతటిని యోర్దాను దాటించాడు. ఒక్కడే యాకోబు మిగిలిపోయాడు. ప్రియమైన వారులారా, ఒక రాత్రికాల సమయంలో దేవునితో పెరుగులాడుతా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళాలి అని అంటా ఉంటే, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వదలను. యాకోబు అప్పటికే దీవించబడ్డాడు. ఇప్పుడేంటి కొత్త దీవెనలు అడుగుతా ఉన్నారు అని అంటే, యాకోబు సగం జీవితం అంటే దాదాపుగా 3/4% లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతోనే తన జీవనాన్ని కొనసాగించాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో యాకోబు ఉన్నాడు కానీ అతనికి ఎటువంటి సంతోషం లేదు, ఎటువంటి సమాధానం లేదు, ఎటువంటి ప్రేమైన వారులారా ఆనందం అనేది అతని జీవితంలో లేదు. కారణం ఏంటి అని అంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఏదైనా మనుష్యుణ్ణి కొంతవరకే సమాధానము, సంతోషము, ఆనందాన్ని ఇస్తారు. మనము పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం ఆశపడాలి కానీ అశాశ్వతమైనటువంటి వాటి నిమిత్తమే మనము ఆశ పడకూడదు అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దొంగలి పొడుగు ఏ రీతిగా అయితే సీతాకోక చిలుకగా మారుతుందో, యాకోబు యొక్క జీవితం కూడా అలాగనే మారింది. యాకోబు అంటే మోసగాడు. మోసగాడుగా ఉన్నటువంటి యాకోబును దేవుడు ఇజ్రాయేలుగా మార్చుకున్నాడు. మోసగాడైనటువంటి యాకోబును దేవుడు 12 గోత్రాలకు తండ్రిగా యాకోబును దేవుడు దీవించాడు. వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే, లోక సంబంధమైనటువంటి ఆశలను చంపుకొని పర సంబంధమైనటువంటి ఆశలను యాకోబు సంపాదించుకున్నాడు. ప్రేమైన వారులారా, మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆశ అవి ఎలాగ ఉంటాయి, అవి ఎంతకాలం ఉంటుంది, మనం వేటి మీద ఆశ కలిగి ఉండాలి అనేటువంటివి కొన్ని మాటలను నేను జ్ఞాపకం చేస్తా. ప్రేమైన వారులారా, ఈ లోక సంబంధంగా చాలా మందికి ఆశ ఉంటుంది. ఏంటి అని అంటే, అందంగా ఉండాలి అనేటువంటి ఆశ. ఎవరు నల్లగా ఉండాలి అనేటువంటి ఆశ ఎవరికి ఉండవు. అందరము ముసలిలైనా కూడా ఈరోజు ఎన్నికలకు ఏం పెట్టుకుంటా ఉంటారమ్మా, నల్ల రంగు పెట్టుకుంటా ఉంటారు కదా. అంటే వాళ్ళు ఎమ్ముగా కనపడాలి. ఆడల గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే ఈ లోక సంబంధంగా చాలా మంది అందంగా కనపడాలి అనేటువంటి ఆశ కదా. పల్లెల్లో కనిపించరు కానీ సిటీలలో కేవలం ఆడల కొరకు బ్యూటీ పార్లర్ను ఏర్పాటు చేశారు. ఒకసారి ఈ ఫేస్ వాష్ చేసి ఈ మొటిమలన్నీ తీసేయడానికి దాదాపుగా 1,50,000 పడుతుందంట. 1,50,000 కూడా ఎట్లా చేస్తారు అని అంటే, నీ బ్లడ్లో తీసి నీ బ్లడ్లోకే వాళ్ళు సీసాలు పోసి నీ శరీరంలోనికే వాళ్ళు ఎక్కించి నీ ఫేస్ ఉన్నటువంటి ఆ మొటిమలన్నీ, ఆ గుంతలన్నీ వాళ్ళు ఏం చేస్తారు అంటే పాలిష్ చేస్తారు. దానికి అయ్యేటువంటి ఖర్చు
50,000 లక్షలు పెడతా ఉన్నారు. దేనికి? అందంగా తయారు కావటానికి, అందంగా ఉండటానికి, సౌందర్యంగా ఉండటానికి ఈరోజు లక్షలు పెడతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అందము అనేది అది ఎంతవరకు ఉంటుంది అని అంటే కొంతవరకే ఉంటుంది. అందుకే సొలొమోను ఏమంటారు అంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని అంటారు. అంటే సొలొమోనుకు బాగా తెలుసు కదా, ఎందుకు 300 మంది భార్యలు చేసుకున్నారు, 700 మంది ఉపపత్తులను చేసుకున్నారు. 1000 మందికి రాజుగా ఉన్నటువంటి సొలొమోనుకు స్త్రీల గురించి ఆయన తెలిసినంతగా మనకు ఎవరికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండేటువంటి అందం మీద చాలా మందికి ఆశ ఉంటుంది, కానీ ఆ అందము ఉండేది కొంతవరకే. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టినంతటినీ చేసిన తర్వాత దేవుడు మట్టిని తీసుకొని మానవుడిని దేవుడు చేశాడు. బొమ్మను చేశాడు, కానీ దానిలో 2 విలువైనవి కావాలి. ఒకటి, అతను బ్రతకాలి అని అంటే అతను జీవనం పోయాలి. ఇతను మనిషి అని చెప్పడానికి ఒక పోలిక కావాలి కదా. దేవుడు ఏం చేశాడు అంటే మొట్టమొదటిగా ఆయువును ఆ మట్టిలోకి వెళ్ళించాడు, మనిషి జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు మనిషికి ఒక పోలిక కావాలి కదా. దేవుడు ఆలోచన చేశాడు, ఎవరి పోలికగా చేద్దాము? చాలా మంది అంతా ఉంటారు, వారు పోయిన జన్మలో పాపాలు చేశారు కాబట్టి ఈ జన్మలో వాడు కోతిగాను కుక్కగాను పుట్టాడు అనేటువంటి మాట. కానీ ఆదాము అనేటువంటి ఒక వ్యక్తి ఎవరి పోలికల్లో చేయబడ్డాడు అని అంటే దేవుని పోలికల్లో చేయబడ్డాడు. దేవుడు ఎవరు? ఆయన అందగాడు కదా, సౌందర్యవంతుడు కదా. 10,000 మంది ఉన్నా కూడా దేవుణ్ణి గుర్తుపట్టగలరు అంటే ఆయన చాలా అందగాడు. అటువంటి అందగాని యొక్క స్వరూపములో ఎవరు చేయబడ్డారమ్మా? ఆదాము చేయబడ్డాడు. అంటే ఆదాము కూడా ఎవరు? అందగాడే కదా. మన పోలిక చొప్పున మన స్వరూపములో నరుణ్ణి చేయుదము. మొట్టమొదటి అందగాడు ఎవరు అని అంటే ఆదాము. దేవుడు ఏ స్వరూపంలో అయితే ఉంచాడో ఆ స్వరూపములో దేవుడు ఆదామును చేశాడు. కానీ ఆదాము చేసినటువంటి ఒక పొరపాటు ఏంటి అని అంటే సాతాను సర్పం వలె ఏదైనా వనంలోనికి వెళ్ళి నీవు ఆ పండు తింటే దేవదూతల వలె అవుతావు అనేటువంటి ఒక దురాశ ఆదాముకు చూపించింది. ఏమా, దేవుడు అందంగా ఉంటాడా, దేవదూతలు అందంగా ఉంటారా? కదా. సాతాను నువ్వు దేవదూతల వలె అవుతావు అని అన్నప్పుడు అబ్బా ఈ దేవదూతలు దేవుడి కంటే ఎక్కువ తెల్లగా ఉన్నారేమో అని అనుకొని ఆదాము అవ్వలు ఇద్దరు కూడా పాపము చేసి దేవుని యొక్క స్వరూపాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంట? పోగొట్టుకున్నారు. అందము కొంతకాలం వరకే ఉంది వారి జీవితంలో. ఎంతవరకు ఉంది అంటే దేవుని మాటలో ఉన్నంత వరకే వారి జీవితంలో అందం. ఎప్పుడైతే దేవుని మాటలు వాళ్ళు వినలేదో వారి స్వరూపాన్ని దేవుని యొక్క స్వరూపాన్ని తీసివేసి మానవ స్వరూపాన్ని దేవుడు వారికి ఇచ్చాడు కదా. ప్రియమైన వారులారా, ఒకవేళ ఆదాము పాపము చేయకపోయింటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏమో మనమందరం కూడా ఎలాగ ఉండాలా చెప్పాలి. అందరం కూడా దేవుని స్వరూపంలోనికి మనం అందరం కూడా ఉండాలి. ఈ మూతికి పౌడర్ పోయాల్సిన అవసరం, ఈ మూతికి ఫేరులు పోయాల్సిన అవసరం. కొంతమంది పిన్నులు చూస్తూ ఉంటారు, పిన్నులు ఏది పడితే మూతులు చూస్తూ ఉంటారు. ఎన్ని మూతులు చూసినా కూడా దేవుడు నీకు ఇచ్చిన స్వరూపమే చివరి వరకు ఉంటుంది. తెలిసిన దేవుని బిడ్డలారా, చాలా మందికి అందం మీద ఆశ ఉంటుంది, కానీ ఆ అందము కొంతకాలమే అనేది నేను జ్ఞాపకం చేసుకోవాలి. మరి కొంతమందికి ధనం మీద ఆశ ఉంటుంది,
ధనం సంపాదించాలా, ధనాన్ని కూడబెట్టుకోవాలా, ధనాన్ని వెనకల వేసుకోవాలా, ధనాన్ని పిల్లల పేరు మీద మార్చుకోవాలి అనేటువంటి ఆశ. ప్రేమైన వారులారా, ఆశ ఉండడం మంచిదే, కానీ ధనం సంపాదించేటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ఈ ధనాన్ని నమ్ముకొని చాలా మంది నష్టపోయారు. ధనాన్ని నమ్ముకొని దేవునికి చాలా మంది దూరమయ్యారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన సత్యస్వరూపి కనుక దేవుణ్ణి పాత నిబంధన గ్రంథంలో ఎవరు చూడలేరు. ఎందుకు అని అంటే ఆయన సూర్యుని కంటే 1000 రెట్లు ప్రకాశముతో దేవుని యొక్క ముఖము ప్రకాశించే. కాబట్టి దేవుణ్ణి ఎవరు చూడలేరు. పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి చూసి బ్రతికిన వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు. కానీ దేవుణ్ణి చూసేటువంటి ధన్యత దేవుడు ఒకరికి ఇచ్చారు. ఎవరికి అంటే ప్రవక్తలకు మాత్రమే ఆ అధికారం ఇచ్చారు. ఈ ప్రవక్తలు దేవుణ్ణి చూడొచ్చు, ఈ ప్రవక్తలు దేవునితో మాట్లాడొచ్చు, ఈ ప్రవక్తలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడొచ్చు. ప్రవక్తలకు తప్ప మరొక ఏ వ్యక్తికి దేవుడు అంత అధికారం దేవుడు ఇవ్వలేదు. ప్రేమిన వారులారా, బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్న చాలా సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా మంచిగా చేశారు. ప్రేమిన వారులారా, బాలాకు అనేటువంటి ఒక అన్యుడు ఉన్నారు. ఈ బాలాకు అనేటువంటి రాజు తన సైన్యంతో అనేక సార్లు ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చారు. కానీ దేవుడు వారికి తోడుగా ఉండడం ద్వారా బాలాకు సైన్యానికి ఎప్పుడు అపజయమే. ఈ బాలాకు ఒక ఆలోచన చేశాడు. ఏంటిది అని అంటే డైరెక్ట్గా మనం ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయలేం. కాబట్టి బిలామును కొనుక్కుంటే, బిలాము వెళ్ళి వారిని శపిస్తే వాళ్ళందరూ కూడా అణుగుతారు అని బాలాకు ఏం చేస్తారు అని అంటే, బిలాము అనేటువంటి ఒక ప్రవక్త తన యొద్దకు పిలిపించి ఏం చేస్తా ఉన్నాడు, కొన్ని డబ్బులు అతనికి ఇస్తా ఉన్నా. ఎవరికి? బిలాము అనేటువంటి ప్రవక్త. ఎప్పుడైతే బిలాము ఆ డబ్బులను చూచాడో వెంటనే ఆశ కలిగి ఆ రాజు చెప్పేటువంటి పనులన్నీ చేయడానికి వెళ్తా ఉన్నాడు. ఏ పని చేయడానికి వెళ్తా ఉన్నాడు? ఇజ్రాయేలు ప్రజలను శపించటానికి వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే వెళ్తా ఉన్నాడో దాని మధ్యలో ఒక దేవదూత నిలవబడింది, ఖడ్గము తీసి. ఆ దేవదూత ఎవరి కనపడతా ఉంది అంటే గాడిద కనపడతా ఉంది. కానీ గాడిద మీద కూర్చున్నటువంటి బిలాముకు కనపడడం లేదు. మామూలుగా అయితే ఎవరికి కనపడాలా? బిలాముకు కనపడాలా. దేవుడు కానీ దేవుని యొక్క దేవదూతలు కానీ ఎవరికి కనపడాలా? ప్రవక్త కనపడాలి. కానీ ప్రవక్త ఏం చేశాడు అంటే డబ్బును చూసి ఆశపడ్డాడు. కాబట్టి ఆ డబ్బును తీసుకున్నటువంటి ఆ చోటే దేవుని యొక్క దర్శనాన్ని బిలాము పోగొట్టుకున్నాడు. ప్రియమైన వారులారా, కొన్నిసార్లు మనము ధనాన్ని నమ్ముకొని, ధనాన్ని చూసుకొని చాలా ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన వారులారా, ధనము అనేది చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ధనం అనేది చాలా జాగ్రత్తగా మనం సంపాదించుకోవాలి. అధికమైనటువంటి ధనం మీద మనం ఆశ కలిగి ఉంటే ఉండేది కూడా మనము పోగొట్టుకునే వారముగా మనం ఉంటాము అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఏమి ఉంది, ఈ లోకంలో ఎటువంటి ఆశలు ఉన్నాయి అని అంటే, ఒకటి అన్నం మీద ఆశ, రెండవది ధనం మీద ఆశ, మూడవది బంగారం మీద ఆశ. దేని మీదమ్మా? బంగారం మీద ఆశ కదా, అందరికీ ఇష్టమే. బంగారం అంటే పురుషులకు ఇష్టమే, స్త్రీలకు కూడా. నాకు ఇంకా ఇష్టం. నేను ఇది రాకముందు 10 వందలు తిరిగేవాడిని. అంటే ఇప్పుడు ఉన్నాయనుకోండి, మళ్ళీ మీరు చూసే కాడికి వేయాలని ఇవన్నీ ఇంట్లో తీసుకొని పెట్టుకుంటాను. నాకు బంగారం ఇష్టం. అంటే రింగ్స్ కొనుక్కోవడం నాకు ఇష్టం. ఎప్పుడైనా డబ్బులు ఉంటే వెంటనే రింగులు కొనుక్కుంటా ఉంటాం. నాకు బంగారం అంటే బంగారం చైన్లు,
ఈ బ్రాచ్లెట్లు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి రింగులు అంటే నాకు ఇష్టం. చాలా రింగులు ఉన్నాయి నాకు. మళ్ళీ అంటే మా ఇంట్లోకి వచ్చారు. ప్రేమల వారులారా, చాలా మందికి బంగారం ఇష్టం కదా. ఈరోజు తులం బంగారం ఎంతమ్మా? ఎంత? జిఎస్టీతో అంతా కలిపి 1,46,000, 1,45,000 రేట్లు పెరిగిపోయినాయి కదా. అయినా సెప్టెంబర్ మాసంలో, అక్టోబర్ మాసంలో ఎప్పుడు లేనంత కొనుగోలు చేశారంట. బంగారం రేటు పెరుగుతా ఉందా? జనాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడండి. సెప్టెంబర్ మాసంలో, అక్టోబర్ మాసంలో కొనుక్కున్నంత బంగారము తక్కువ ఉన్నప్పుడు కూడా కొనుగోలు చేయలేదంట. ఈరోజు కట్నాలు లక్షలు అడగడంలే. అమ్మ మా పిల్లకి ఇంత గోల్డ్ పెడతా ఉన్నాం, మీ పిల్లలకి ఏం పెడతా కదా. బంగారం మీద ఆశ. ప్రేమ దేవుని ద్వారా ఈ బంగారం మీద ఆశ నిజంగా మానవుల్ని ఎంతవరకు తీసుకొని పోతుంది అని అంటే నాకు తెలిసి శాపాల దాకా తీసుకొని పోతుంది. అదే నేను కూడా చిన్న చిన్నగా బంగారం అమ్ముకుందామని అనుకుంటా ఉన్నా. అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణానికి వెళ్ళారు. ఎరుకో పట్టణానికి వెళ్ళి ఎరుకో పట్టణం కోసము దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట అన్నారు, ఎరుకో పట్టణాన్ని నేను శపించాను, దాంట్లో మీరు ఏ వస్తువు కూడా ముట్టుకోవటానికి వీలు లేదన్నారు. కానీ ఆకాని ఏం చేశారు అంటే బంగారము చూసి ఎవరికి తెలియకుండా బంగారాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఏం జరిగిందమ్మా? రాళ్లతో కొట్టబడి అగ్ని చేత ఆకాను కాల్చబడ్డాడు. గెహాజీ దేని చూసి టెంప్ట్ అయ్యాడు, దేని చూసి ఆశపడ్డాడు? నయమాను తెచ్చినటువంటి బంగారం చూసి గెహాజీ ఆశపడ్డాడు. దాని ఫలితంగా ఏం జరిగింది? ప్రేమిల వారులారా, కుష్ఠరోగం కలిగింది. తనకు తన పిల్లలందరికీ శాపగ్రస్తంగా ఆ బంగారము వారి పిల్లలకు శాపగ్రస్తంగా మార్చబడు. బంగారం ఉండాలా? ఎంతవరకు ఉండాలి అంటే అవసరమైనంత వరకు ఉండాలి. దేవుడు అంతా ఉన్నాడు. మీరు బంగారము ఆశపడుతూ ఉన్నారు, కానీ బంగారం ఇచ్చేటువంటి దేవుణ్ణి మీరు ఆశ కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అంటే మానవుడు అనుకుంటా ఉంటాడు, చిన్న బంగారం ఉంటే చాలు, చిన్న బంగారం మెల్ల వేసుకుంటే చాలు, చాలా సంతోషం అని అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీవు నా మాట విని నా మాట ప్రకారంగా నువ్వు గైకుంటే పరలోకంలో నువ్వు బంగారు రాదారుల్లో నువ్వు నడుస్తావు. ఏంటమ్మా? పైన దేవుడు పరలోకంలో మన కొరకు సిమెంట్ రోడ్డు వేయడంలా, కంకర రోడ్లు వేయడంలా, తార్ రోడ్లు వేయడంలా. ఏ రోడ్లు వేస్తా ఉన్నాడు? బంగారం చేత రోడ్లు వేస్తా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, బంగారం అనేది నీ నెత్తిన కాదు, బంగారం అనేది నీ కాళ్ళ కింద ఉన్నా. కానీ ఈరోజు బంగారం మనల్ని ఏడుతా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము అందము అనేటువంటి ఆశ, ధనము అనేటువంటి ఆశ, బంగారము అనేటువంటి ఆశ మనం కలిగి చాలా మటుకు ఏం చేస్తా ఉన్నాము అంటే నష్టపోతా ఉన్నారు. ప్రేమిల వారులారా, యాకోబు యొక్క ఆశ ఏంటి అని అంటే పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నాకు కావాలా, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నాకు కావాలి. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వద్దు అని దేవుడు అంటా ఉన్నాడు. మనం దేని యందు ఆశపడాలా? చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే 3 దాళ్ళ మీద మనం ఆశ కలిగి ఉండాలి. చూడండి, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 42వ దావీదు కీర్తన 1వ వచనాన్ని మనము చదువుకుందాం. దుప్పి నీతివాదుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉంది కదా. దుప్పి నీతివాదుల కొరకు ఏ రీతిగా ఆశపడుతూ ఉందో, దేవా నీ కొరకు నా ప్రాణము. మనం దేవుని కొరకు ఆశపడే వారముగా మనం ఉండాలి. దేవుని యొక్క విషయం మీద మనం ఆశ కలిగి ఉండాలా. దేవుని మీద మనం శ్రద్ధ కలిగినటువంటి ఆశ మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని
అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఇదే దావీదు మరొకసారి ఏమంటా ఉన్నాడో చూడండి. 84వ దావీదు కీర్తన 1-2 వచనాలను మనము చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో ఏం చేస్తా ఉందంట? కేకలు వేస్తా ఉంది. దేవుని మందిరానికి రావాలి అంటే ఎలాగ రావాలా? సంతోషంగా రావాలి, ఆనందంతో రావాలి, ఎంతో ఉత్సాహంతో మనము దేవుని యొక్క ఆలయానికి మనం రావాలి. 8 గంటలకు ఆరాధన అంటే 9:30కు వస్తా ఉన్నాం. ఏం చేస్తా ఉన్నారు? గంటన్నర సేపు ఎలాగ వస్తా ఉన్నాం మందిరంలోకి? ప్రియమైన వారులారా, నీలో ఉండేటువంటి ఆసక్తిని బట్టే దేవుడు నీకు ఆశీర్వాదాలు రావాలా ఇయ్యకూడదా అనేది దేవుడు డిసైడ్ చేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటా ఉన్నాడు, అయ్యా నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతా ఉంది. ఇదిగో జీవము గల దేవుని దర్శించటానికి నా హృదయము నా శరీరము ఆనందముతో ఏం చేస్తా ఉందంట? కేకలు వేస్తా ఉంది. దేవుని ఆలయానికి వచ్చేటువంటి మనమందరం కూడా ఆశతో రావాలా, ఆసక్తితో రావాలా? ఏదో వెళ్తా ఉన్నాములే, ఏదో పోతా ఉన్నాములే, ఏదో కూర్చుంటా ఉన్నాములే, ఏదో ఒక ఆనవాయితీగా వెళ్ళినట్టు నువ్వు మందిరంలోనికి వస్తే ఈ మందిరంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు నీకు ఎప్పటికి కూడా పొందుకోలేవు. ప్రియమైన వారులారా, నువ్వు ఎంత ఆసక్తిగా వస్తావో నీ ఆసక్తి దేవుడు నీకు ఆశీర్వాదాలుగా దేవుడు చేస్తాడు. వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 24వ దావీదు కీర్తనలో మనము చూస్తే, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను ఏం చేస్తారంట? స్తుతించేటట్టుగా మనముండ. దావీదు యొక్క ఆశ ఏంటి? మందిరము చూడాలా. దావీదు యొక్క ఆశ ఏంటి? మందిరంలో కూర్చోవాలా. దావీదు యొక్క ఆశ ఏంటి? శరీరముతో కేకలు వేస్తూ దేవుణ్ణి స్తుతించాలా. అతనిలో ఉన్నటువంటి ఆశ దావీదును ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రాలకు రాజుగా చేసింది. నువ్వు దేని మీద ఆశపడుతూ ఉన్నా? ప్రియమైన వారులారా, వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని వాక్యం మీద మనము ఆశ కలిగి ఉండాలా. అంటే దేవుని మీద ఆశ కలిగి ఉండాలా, మందిరం మీద ఆశ కలిగి ఉండాలా, దేవుని యొక్క వాక్యం మీద మనం ఆశ కలిగి ఉండాలి. ఈ మూడింటి మీద మనం ఆశ కలిగి ఉంటే చూడండి, దేవుడు మనకు ఒక ఆశీర్వాదము ఇవ్వాలి అని దేవుడు చూస్తా ఉన్నా. 107వ దావీదు కీర్తన 107వ దావీదు కీర్తన 9వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏదైనా ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో ఏం చేస్తాడంట దేవుడు? మేలుతో మనలందరినీ దేవుడు నింపాలి అని అంటే, నువ్వు దేవుడి మీద ఆశ కలిగి, మందిరం మీద ఆశ కలిగి, వాక్యం మీద నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడు మేలులతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నింపుతాడు కదా. ఈ ఆశ యాకోబులో మనం చూస్తాము కదా. ఈ ఆశ యాకోబులో ఉన్నందుకు యాకోబు యొక్క పేరు ఇజ్రాయేలుగా దేవుడు మార్చా కదా. నువ్వు మనుషులతో పోరాడలేదు కానీ ఎవరితో పోరాడావు? దేవునితో పోరాడావు అని దేవుడు యాకోబును మెచ్చుకున్నాడు. 12 గోత్రాలకు తండ్రిగా యాకోబును దేవుడు దీవించాడు. నేను ఉదయకాల సమయంలో ఈ అన్నం మీద, ఈ ధనం మీద, బంగారం మీద, వీటన్నిటి మీద మనము ఆశ కలిగి ఒకవేళ ఉన్నట్లయితే వాటిని తీసివేసుకొని దేవుని మీద, ఆలయం మీద, వాక్యం మీద మనము ఆశ కలిగి ఉంటే మేలులు అనేటువంటి ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నింపుతాడు. అటువంటి ఆశీర్వాదం అనేటువంటి మేలు ద్వారా మనమందరం నింపబడి
ఎల్లప్పుడూ సంతోషముతో ఆనందముతో ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తూ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.